మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తీసుకో. అరే చిన్న, అది నా డ్రెస్ రా, నా కోసం కొన్నది. అమ్మేంటి ఎప్పుడో ఎక్కడో పరిచయమైన అమ్మాయికి ఇస్తుంది? చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, ఇందులో పెట్టుకో. వెళ్ళొస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త. మధు చిన్న వెళ్ళొస్తాం. బాయ్ మధు. బాయ్ చిన్న. వెళ్ళొస్తాం మధు. బాయ్ చిన్న. నమస్తమ్మా. ఉంటాం. వెళ్ళొస్తామండి. పద. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొందిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం, సాధ్యం తన మార్గం. పిల్ల బంగారంలా ఉంది. వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమ చూపిస్తుందో చూడు. అవునమ్మా. ఎవరెవరినో చూసి ఏదేదో అని పొగడ్డం కాదు. మేము కూడా మా నాన్న మా దగ్గరుంటే అంతకంటే ఎక్కువ ప్రేమే కురిపిస్తాం. వాళ్ళ ప్రేమ చూసైనా మా బాధ ఏంటో అర్థం చేసుకుంటే మంచిది. నీకందరూ నచ్చుతారు, మేం తప్ప. ఎందుకంటే వాళ్ళిచ్చింది పుచ్చుకుపోయేవాళ్లే. మేమేగా ప్రశ్నలు వేసేది. పద. ఏమైందన్నా? ఎందుకలా బండి రైడ్ చేస్తున్నావు? న్యూట్రల్లో ఉండి రైడ్ చేస్తే బండి పాడవుతుంది కదన్నా. బండి పాడవుతుందంట. బండి పాడవుతుంది. నా జీవితమే పాడేలా ఉందిరా. మా బావ మా అక్క మాట కాదని ధరణిని నాకిచ్చి పెళ్లి చేయకపోతే దాన్నైనా చంపేస్తా, నేనైనా చస్తా. నాకు ధరణి కావాలి, అంతే. అన్నా, నువ్వు ఏమనుకోనంటే, నువ్వు కోరుకున్న అమ్మాయిని ఇది కావాలంటే ఒక ఐడియా చెప్పనా? ధరణి నాదవుతుందనే ఐడియా అయితే నేనేమంటానురా? చెప్పరా, చెప్పు. అలా చెయ్యన్నా. అప్పుడు చచ్చినట్టు వదిన నీకే ఇచ్చి పెళ్లి చేస్తారు. రే, సూపర్ ఐడియా ఇచ్చావురా. అలాగే చేస్తాను.
తప్పకుండా బావ ధరణిని నాకిచ్చి పెళ్లి చేసేలా చేసుకుంటాను. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తానో, ఏదైనా చేస్తానురా. ఒకటి ఇచ్చింది, వెళ్ళేటప్పుడు ఇవ్వడం మర్చిపోయాను. అది ఇప్పుడు ఇచ్చి వెళ్దామని వచ్చాను. నీకు వీలైనప్పుడు ఇంటికి రా. సరే అమ్మా, సరే. నువ్వు ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని? నాన్న, ఇంక మనం అమ్మ విషయంలో లేట్ చేయకూడదు. అమ్మ ఇంటికి వెళ్దాం పద. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఈ దాగుడు మూతలు దాటేయడాలేంటో తెలుసుకుందాం. అన్ని స్ట్రైట్గా అమ్మతోనే మాట్లాడి తేల్చుకుందాం పద. అసలు అమ్మ ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తుందో స్ట్రైట్గా అడిగేద్దాం పద. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? పదండి, ఇప్పుడే వెళ్ళి అమ్మని నిలదీద్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు, మా దగ్గర ఏం దాస్తున్నావు అని అడుగుదాం. ఆవేశపడకు తరుణ్. నిజం తెలుసుకోవాలని నీకంటే నాకెక్కువ ఆరాటంగా ఉందిరా. ఎందుకు జనని ఇలా తప్పించుకొని తిరుగుతుందో, అడిగిన వాటికి సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తుందో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదురా. ఆలోచించి ఆన్సర్ దొరక్క తల పగిలిపోతుంది. కానీ మునుపట్లాగా నేను జననితో ఆవేశంగా మాట్లాడలేను, హార్ష్గా బిహేవ్ చేయలేను. ఎందుకంటే తన ఈ మధ్య మన ఇంటికొచ్చి కొన్ని రోజులు మనతో గడిపింది. నేను గతమంతా ఆలోచించి ఏ పొరపాటైనా నా వల్లే జరిగిందేమో అని నా పద్ధతి మార్చుకున్నాను. ఆ పరిస్థితులన్నీ నన్ను మార్చేశాయిరా. తన మంచితనం మీద నాకొక అభిప్రాయం ఏర్పడింది. అందుకే మునుపట్ల తనని ఖచ్చితంగా చెప్పు అని నిలదీయలేను. అదే నాన్న అలా మాట్లాడుతున్నారు. అమ్మ చెప్పక మనం అడగకపోతే ఎలా? చెప్పండి, ఎలా నిజం తెలుస్తుంది నాన్న? ఇక వెయిట్ చేసే ఓపిక నాకు లేదు నాన్న. రే, నీకంటే ముందు డాక్టర్ గెటప్లో హాస్పిటల్లో కనిపించిన తర్వాత నేను జననిని పలకరించాను. ఏమిటిదంతా అని అడిగాను. నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు, ఓపెన్గా చెప్పే జనని అన్నాను. నువ్వు ఏ విషయం చెప్పినా నేను నిన్ను అపార్థం చేసుకోను, చెడుగా అసలు చూడను, నా మాట నమ్ము అని 1కి 2 సార్లు అడిగానురా. కానీ తను చెప్పకుండా నన్ను అడగొద్దని దాటేస్తూ వెళ్ళిపోయిందిరా. తనేదో దాస్తుంది, అది మాత్రం నిజం. తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నా ఎదురుపడి ప్రశ్నించలేను. గొడవ పడ్డానికి నాకు ధైర్యం లేదు.